హలో అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో కొన్ని చెట్లు పెట్టిస్తున్నాను, గోవిందమ్మ వాళ్ళు తీసుకొస్తున్నారని చెప్పాను కదా. సో గోవిందమ్మ వాళ్ళు చెట్లు తీసుకొచ్చిన తర్వాత ఇంకా అంజి వేరే వాళ్ళైతే చెట్లు నాటు పెడుతున్నారు. ఇంకా నేను గోవిందమ్మ కలిసి, అప్పటికే గోవిందమ్మకు ఫీవర్ వచ్చి ఒక 10 days నుంచి లేదు, అంతకుముందు ఒక 5-6 రోజులు రాకుండే. ఇంకా వర్షం కూడా 2 వర్షాలు పడ్డాయి మనం ఈ వీడియో షూట్ చేసే టైంకి. బాగా కలుపు వచ్చేసింది. అండ్ ఎప్పటి నుంచో కొన్ని సెట్ చేయాలి, కొన్ని మార్పులు చేయాలి పొలంలో అనుకుంటున్నాం అనమాట. అంటే ఇంకా డిఫరెంట్ పండించాలి అని. అంటే మన ఇంటి వరకే, లైక్ కందులు, పెసర్లు, పల్లీలు, పసుపు, ఇంకా అలాంటివి కూడా చిన్న చిన్న మడులు, అంటే పెద్దది కాదండి, మనకున్న ల్యాండ్లోనే చిన్న మడులు పెట్టించుకోవాలి అనేసి అనుకున్నాము. అయితే ఎప్పటి నుంచో కొన్ని మడులు సెట్ చేసి అనుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాను. అంటే ఎక్కడ ఎండెక్కువ రావాల్సిన పంటలు ఎక్కడ వేయాలి, తర్వాత చెట్టు నీడ పడుతున్న దగ్గర ఏమేయాలి అన్నదన్నీ ఇలానే యూట్యూబ్లో, గూగుల్లో చూసి ఏ పంటకి ఎంత ఎండ అవసరమో, ఎంత మాయిశ్చర్ అవసరమో మన నేలలో అన్నది అంతా చూసుకొని సెట్ చేసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ ఇది పెట్టాలి అని చెప్పి. అయితే ఈ వంగ మొక్కలు మాత్రం కొన్ని తీపిచ్చేస్తున్నానండి, ఎందుకంటే అవి పంచడం, డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది మనకి. సో సరేలే అని చెప్పి కొన్ని మొక్కలు కూడా పెట్టిస్తున్నానండి, ఎక్స్ట్రా పెద్ద పండ్ల మొక్కలు. అవి కూడా మన దగ్గర లేనివి కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఏవేవి కావాలో లిస్ట్ రాసుకొని అవి కొన్ని యాడ్ చేసి వస్తున్నాను. వీడియోలలో తీసేస్తా అని చెప్పి ఇవాళకి వచ్చింది. ప్రతి చెట్టు దగ్గర 2 నుంచి 3 ఎర్రలు, లడ్డు ఎర్రలు అసలు ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి. ఇక్కడ నల్ల వంకాయలు ఒక 5 ఉంచినాం చెట్లు. ఇటు ముళ్ళ వంకాయలు ఇవేమో మాకు రావట్లేవు, ఈ అంజి వాళ్ళు వచ్చినాక తీపిస్తారు. ఈ 4 చెట్లే ఉంచుకుంటాం, ఈ 4. ఈ చెట్లు కూడా పోతాయి. ఇప్పుడు ఏంటంటే వీటి మధ్యలో పెద్ద చెట్లు, మామిడి చెట్లు, మన దగ్గర లేని వేరే వెరైటీ తెప్పించుకున్నాం కదా, ఆ చెట్లను పెట్టుకుంటాం అన్నమాట మనము. సో అందుకే ఇటు కూడా టమాటాలు ఉండే కదా, ఈ టమాటాలు కూడా మొత్తం తీపిచ్చేసుకున్నాం మనం. ఇక్కడ మనదంతా టమాటా అంతా తీసేసినాము, ఇటు కూడా ఖాళీ చేసినాం. ఇగోండి ఇక్కడ చూడండి, నల్ల వంకాయలు ఓన్లీ ఒక 10 నల్ల వంకాయలు ఉంచుకున్నాం, ఎందుకంటే ఆ వెరైటీ బాగుంటుంది. ఈ వెరైటీ ఒక 10 చెట్లు ఉంచినాం, ఆల్మోస్ట్ ఒక 10. ఇదంతా ఇప్పుడు ఎన్ని పడితే అన్ని పండ్ల మొక్కలు వేసుకుందామని కూరగాయల మొక్కలు తగ్గిస్తున్నాం. ఇగోండి అక్కడ కూడా టమాటా బీకేస్తుంది గోవిందమ్మ, రండి మనం కూడా టమాటా తెంపుదాం. ఈ టమాటా ఇది కూడా తీసేస్తున్నాం, కొత్త నారు ఫ్రెష్గా వేసుకున్నాము. సో ఈ టమాటో నారంతా తీసేస్తున్నాం. అండ్ ఇక్కడ వంకాయ నారు ఉంది, ఇది తీసేస్తున్నాం. ఇగో ఈ ఒక్క 5-6 ఈ రకం, ఇవి తెల్ల వంకాయలు చూడండి అసలు ఎంత లావైనాయో, తెంపక. ఇగోండి ఈ రకం వంకాయ ఒక్కటి ఉంచుకుంటున్నాం అనమాట. ఈ 5-6 చెట్లు ఉంచుకుంటున్నాం. ఈ మడి, ఆ పెద్ద మడి, ఈ టమాటాలు ఇవన్నీ తీసేసేటియే. ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి, నీళ్ళు పెట్టినాం అనమాట, కొద్దిగా నీళ్ళ మెత్తబడుతుందని. ఇవన్నీ తీసేసుడే. టమాటాలు ఏమన్నా ఉంటే తీసుకపోతే కొంచెం కర్రలు అయితే ఉత్తగానే వస్తున్నాయి గోవిందమ్మా, అదే కదా. ఎర్రలు ఇక ఎర్రలు
ఒక పక్క వంకాయ మొక్కలు, తర్వాత కొన్ని ఎక్కడెక్కడైతే మేము సెట్ చేయాలనుకుంటున్నామో అలా సెట్ చేసుకుంటూనే మధ్య మధ్యలో కూరగాయలు ఉన్నాయండి. కొన్ని గోరుచిక్కుడుకాయలు, తర్వాత మెంతి కూర బాగా పెరిగిపోయింది. నేను లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశా కదా మీతో. సో అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వంకాయ మొక్కలుకి వాటర్ పెట్టాము పాదుల దగ్గర, అది బాగా ఏమంటారు మెత్తబడితే తొందరగా వస్తుందని. వేర్లు లావు అయిపోయి అసలు పీకితే కూడా రావట్లేదు. అందుకే పైప్తో వాటర్ పెట్టి వాటిని నానబెట్టి పాదుల్ని ఈ లోపల నేను గోవిందమ్మ చిక్కుడుకాయలు, తర్వాత బెండకాయలు, మెంతి కూర అలా హార్వెస్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. పొలం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ న్యూ లుక్ లాగా సెట్ చేస్తున్నామండి. ఎందుకంటే మనం వ్యవసాయం చేస్తూ ఉంటేనే మనకేంటంటే దాని మీద ఇంకా ఐడియా వస్తూ ఉంటుంది, ఎలా వేయాలి, ఎక్కడ ఏ పంట వేయాలి అని. అండ్ మనం స్టార్ట్ చేసి జస్ట్ 4 months కాబట్టి మనకి ఇంకా ఇప్పుడు సీజన్ రైనీ సీజన్, ఫస్ట్ రైనీ సీజన్ కాబట్టి మనం పొలం పెట్టాక ఇప్పుడు మనకు చాలా మొక్కలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మొక్కలు పెడుతున్నారండి. మొక్కలైతే ఒక 16 వెరైటీస్ తెప్పించాను. అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అంటే ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది అన్నది, ఎంత నీడ అవసరమో, ఎంత ఎండ అవసరమో అన్నది చూసుకొని ప్లేస్ని డిసైడ్ చేసి దాన్ని బట్టి మొక్కలు తెప్పిస్తున్నాను అనమాట. అంటే నాకు ఎలా అంటే ఇప్పుడు ఒక జామ వెరైటీ ఉందనుకోండి, జామ రకము, అందులో ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీకి ఒక మొక్క మన దగ్గర ఉండాలి అన్నది నా కాన్సెప్ట్ అనమాట. అంటే దీన్ని చూడగానే ఒక పొలం లాగా కాకుండా ఒక అడవి ఫీల్ రావాలి. అలానే ఎండ కావాల్సిన మొక్కలకి ఎండ, వెలుతురు కావాల్సిన మొక్కలకి వెలుతురు, తర్వాత తక్కువ షేడెడ్లో ఉండే వాటికి అట్లా షేడెడ్, అలా ఆ ప్లేస్ని బట్టి మొక్కలు పెడుతూ ఉన్నానన్నమాట. అంటే ప్రతి వెరైటీ మన దగ్గర ఉండాలన్నది నా కాన్సెప్ట్. అందుకే ఇంకా మొక్కలు యాడ్ చేస్తూనే ఉన్నాను. మోస్ట్లీ ఇంకా చాలా మొక్కలు కూడా యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. కరెంట్ పోయినట్టుంది. పోయింది గోవిందమ్మ కరెంటు. అసలు ధూప ఆడతలేదు ఆయన. ఆడి నుంచి తెంపుకుంటూ జరిగినేడికి రైతులు అంటే ఇంతే, ఇంకా గుడ్డలు మాస్తాయి, ట్యాన్ వస్తుంది, మట్టి అంటుందంటే పనులు కావు. వ్యవసాయంలోకి దిగినామంటే చేస్తూనే ఉండాలి. ఇగో ఇంత వెళ్ళింది, ఇంకా వెళ్తుంది. మెంతి కూర మంచిగా వేర్లు కట్ చేసి మంచిగా ఒక కవర్లో స్టోర్ చేసుకుంటే 10 days 15 days ఉంటుంది. మంచిగా డైలీ ఏ కూరలోనైనా ఇంత యాడ్ చేసేస్తే జుట్టు రాలేదు. అందరూ హెయిర్ ఫాల్ టిప్స్ అడుగుతురుగా, మెంతి కూర బాగా తినండి. అబ్బా వర్షం స్టార్ట్ అయింది, ఈ లోపలికి కొంచెం తెంపాలి. చెట్లు అయిపోయినాయి కదా. ఇంకా చెట్లు పెట్టడం కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. అంటే రైనీ సీజన్ కోసం వెయిట్ చేశాను అనమాట. ఇక వన్స్ రైనీ సీజన్ రాగానే ఇంకా ఇటు సైడ్ అన్నీ కూడా ఒక 10 మొక్కల వరకు పట్టాయి ఈ లైన్లో. ఒక 10 మొక్కలు పెట్టించి వాటికి డ్రిప్ లైన్లు కూడా వేసి మన డ్రిప్స్ కూడా కొట్టించేసిన. అండ్ అంజీర్లో కూడా కొత్త వెరైటీస్ వచ్చినాయి అంటే తెప్పించిన. మా పాప బర్త్డేకి అమెజాన్ నుంచి ఒక 15 వెరైటీస్, అంటే ఇక్కడ మనకు అంటే కడియము అటు రాజమండ్రి వెళ్తే దొరుకుతాయేమో, కానీ అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ ఆన్లైన్లోనే చిన్న మొక్కలైనా సరేనండి, ఒక్కొక్క మొక్క మనకి 199 249 పడ్డాయి నాకు. వాటినన్నిటినీ డిఫరెంట్ మొక్కలు ఆన్లైన్లో పర్చేస్ చేసి అమెజాన్లో కొన్ని వెబ్సైట్లో పర్చేస్ చేసి కూడా పెట్టుకున్నాను. అంటే చెప్పాను కదండి, నాకు మొక్కలంటే ఇష్టం కాదు, పిచ్చి అనమాట. ఎంత కుదిరితే అంత గ్రీనరీ మెయింటైన్ చేయాలి, అన్ని రకాల మొక్కలు పెంచుకోవాలి అన్నది నా కాన్సెప్ట్. ఇప్పుడు మన దగ్గర మామిడిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 16 రకాలు ఏమో వెరైటీ మొక్కలు పెట్టామండి. అంటే వెరైటీకి ఒకటి, అంటే కొన్ని అయితే ఎక్కువే పెట్టుకున్నాం. రసాలు, పునాస మామిడి, పచ్చడివి అయితే 2 3 పెట్టుకున్నాము. హిమాయత్, కొన్ని రకాలు ఉంటాయి కదా, కొబ్బరి, అలాంటివి మాత్రం రకానికి ఒకటి చొప్పునైనా పెట్టాము. అండ్ స్టార్ ఫ్రూట్లో కూడా మళ్ళీ కొత్త వెరైటీ, పెద్దగా జంబో వెరైటీ వచ్చిందంటే అది కూడా ఒకటి తెప్పించాను. అలా చాలా మొక్కలు యాడ్ చేస్తూ ఉన్నానండి. అసలు నేను ఈ పొలం పెట్టిన తర్వాత నా పర్సనల్ ఖర్చులకి, నా షాపింగ్కి, తర్వాత మనం సేవింగ్స్కి గోల్డ్ అలా కొనుక్కుంటాం కదా, ఏది లేకుండా
ప్రతి రూపీ కూడా నేను ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ నాకు ఇచ్చే హ్యాపీనెస్ అన్నది, ఇక్కడ నేను మొక్కలు పెట్టుకుంటే వచ్చే హ్యాపీనెస్ అన్నది ఏం కొనుక్కున్నా కూడా నాకు రావట్లేదు అనమాట. వన్స్ నేను ఏదన్నా ఒకటి టేక్ ఓవర్ చేశానంటే దాని మీద 200% ఎఫర్ట్స్ పెడతానండి. ఏదో పెట్టామా అన్నట్టుగా ఉండను. చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాను. అది ఏదైనా సరే ఛాలెంజింగ్గా తీసుకుంటానన్నమాట. అందుకే నేను ఈ పొలం స్టార్ట్ చేసినప్పుడే డిసైడ్ అయ్యాను, ఒక 2 years కావాల్సిన ఖర్చులు తప్ప వేటికి మనీ స్పెండ్ చేయొద్దు, అదర్ థింగ్స్కి. ప్రతి రూపాయి కూడా దీన్ని డెవలప్ చేయడానికే పెట్టుకోవాలి, ఎంత కుదిరితే అంత మొక్కలు పెట్టడానికే చూడాలి అని ఆర్గానిక్ ఎరువులు కానీ మొక్కలు కానీ వీటికే ఇన్వెస్ట్ చేస్తున్నా. కానీ ఫలితం అంతకి డబల్ ఉంటుంది, మీకు తెలియంది కాదు. తర్వాత ఇక్కడ మనం వంట చేసే ప్లేస్ దగ్గర అండి, మన దగ్గర చాలా కరివేపాకు చెట్లు మొలిసాయన్నమాట. ఒక 3 ఇలా చిన్న చిన్న మొక్కల్ని ఇలా పెట్టాను. అంటే ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వదు, ఎట్ దట్ సేమ్ టైం మనం వంట చేసుకునేటప్పుడు కూడా ఈజీ ఉంటుందని. ఇది గోవిందమ్మోళ్ళ గిన్నెలు అనమాట, అక్కడ పెట్టుకుంది ఆవిడ. దీనికి కూడా డ్రిప్ లైన్ వేయించి ఇక్కడ ఒక 3 మొక్కలు సెట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఏ చిన్న ప్లేస్ వదలొద్దు అన్నది నా కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఒక మామిడి చెట్టు, ఇదేందంజీ? హిమాయత్. ఒకటే తెచ్చినవా హిమాయత్ మనకి? అబ్బా ఇంకోటి దేవద్దా అంజీ? మస్తు రేట్ పోయిందమ్మా అది. రాదంటవా? రాకపోతే ఏం నిమ్మంజీ ఇది? థాయ్ పత్తి. థాయ్ పత్తి పల్సటి తోలు. అవును, చిన్న కాయకే బాగుంది. ఒక కర్ర పెడదామంజీ, దిగి కర్ర పెట్టరాదు. దారం, గొగ్గి దారం తీసుకోవా నరేష్? ఎర్రలమ్మ ఎర్రలు బో సిమలు కొడుతుంది. మొత్తం కూడా తీస్తున్నా. ఇక దీనికేమో పందిరి కట్టాలి. ఇవన్నీ గోవిందమ్మ వేసిపోయింది, గింజలు ఫుల్ బాకినాయి. ఇప్పుడు ఈ నుంచి ఇడిగి కర్రలతో పందిరి వేసి ఏమైనా సెట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఈ పని ఉంది మనకి. సిమలు గోవిందమ్మ రాట్లే, కొన్ని వస్తున్నాయి. అరే ఇక్కడ చీమలు కుడుతున్నాయి మాకు. ఈ పూల చెట్లు తీసుకుందాం అనుకుంటే ఇంకా పోయినమ్మా, అవి తీసేసుకుంటే ఆ కింద నారట్నే మొలుస్తుందమ్మా. బాగా బాగుంది. వర్షం రాలే అదృష్టం. నీళ్ళు స్టార్ట్ అయినాయమ్మా. ఇక సంపూర్ చంపలేదు లోపల కట్టనే. అదే కదా. దిగబోతుంది కాలు. ఇవన్నీ తీసేసినాయి కొంచెం వద్దు, ఇవి పడేసుడే. ఇది ఎల్లో కలర్ ఉన్నాయి కదమ్మా, అంతగానం ఎందుకే మనకి. చాలా ఎల్లో ఒక్కొక్క దాంట్లో వెళ్తాయి.
తీసుకున్నాను, అందుకే లావు బాగా లావు ఉన్నాయి తీసుకున్నా. లావు ఉన్నాయి, పండగ పండైనవి తీసుకున్నా. కొన్ని పచ్చి ఉంటే కాయలు తీసుకున్నాను. ఇది ఏర్లు లావు లావు అయినాయి అసలేవా? వంకాయ మొక్కలన్నీ తీసేసాం కదండి. పండు అన్నీ కూడా విత్తనాలన్నీ సేవ్ చేస్తున్నా, మీ అందరికి ఇస్తానని చెప్పాను కదా. వాటన్నిటి కోసం చాలా తీసి పెట్టామన్నమాట, అన్ని రకాల వంకాయలవి. అవే కాకుండా బెండకాయలు, తర్వాత గోకరకాయలు, మంచి గుమ్మడికాయలు, వాటర్ మిలాన్, అన్ని తర్బూజా మొత్తం తీసి పెట్టామన్నమాట. అలా అన్నీ సేవ్ చేసి పెట్టాము. ఎంతమంది వర్కర్స్ ఫామ్లో పనిచేస్తున్నా కూడా మన పిల్లల్ని ఎంతమంది ప్యాంపర్ చేసినా మనం చూసుకుంటేనే మనకు ఆ ఫీల్ ఎలా వస్తుందో. నాకు పొలంకి వెళ్తే అండి ఖచ్చితంగా నేను కూడా వర్క్ చేసుకుంటాను. అంటే కలుపులు తీయడము, మొక్కలు పెట్టడం, ఇది అది అని కాదు, నేను ఏవేవైతే పనులు చేయగలనో ఆ పనులు ఖచ్చితంగా చేసుకుంటానన్నమాట. అప్పుడే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంటే నా పిల్లల్ని నేను టేక్ కేర్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. అందుకే నేను వెళ్ళినప్పుడల్లా 2 hours ఉన్నా 3 hours ఉన్నా, ఒక డే మొత్తం ఉన్నా కూడా కలుపులు తీసుకోవడము, తర్వాత చెట్లకు పాదులు తీసుకోవడము, ప్రతి మొక్క చూసుకోవడము అలా చేస్తూ ఉంటాను. అదొక తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది. పాపం గోవిందమ్మ అంటది, నువ్వు కూసోపోమ్మా నేను తీస్తా అంటది, కానీ అదేదో నేను చెయ్యాలి అన్నది కాదు. నాకు అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. విత్తనాలు వేసుకోవడము, కలుపులు తీయటము, గోవిందమ్మతో పాటు నాకు వచ్చిన వర్క్ కాస్త నేను చేస్తే నాకు ఇప్పుడు మన పిల్లలకు మనకి ఇష్టమైంది వండి పెట్టి, నచ్చిన డ్రెస్ వేసి బాగా రెడీ చేసి చూసుకుంటే మనకు ఒక హ్యాపీనెస్ ఎట్లా వస్తుందో అట్లా అనమాట. ఇక్కడ పందిరేయటం కూడా స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ చాలా చోట్ల వేయాల్సి వచ్చింది పందిరి. 3 చోట్ల వేయించాను. కృష్ణుడి దగ్గర ఒకటి, ఇక్కడ సొరతీగలు, దోస తీగలు వేసాం కదా అక్కడ ఒకటి, ఇంకొకటి గ్రేప్ దానికి కూడా కొంచెం పందిరి ఎక్స్టెండ్ చేయించాను అనమాట. సో ఒక పక్క ఆపన అవుతుంది. ఇక్కడ నేను గోవిందమ్మ అయితే మాట్లాడుకుంటూ ఇక ఈ గోంగూర చెట్ల దగ్గర కలుపు తీస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ వేరే మొక్కలు కూడా కొన్ని పెట్టి యాడ్ చేసామన్నమాట. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. కానీ వెళ్ళినప్పుడల్లా కంటైనర్లో కానీ ఒక్క క్షణం కూడా ఉండను. టైంకి అసలు ఫుడ్ కూడా తినను. మొత్తం పొలంలోనే, ఇంకా ఎండ ఉంది అంటే తప్ప అసలు నేను లోపలే కూర్చోనండి. నాకు ఒక హ్యాపీనెస్ అనమాట. అది ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అనొచ్చు. ఇదిగోండి, ఇదంతా క్లీన్ అయిపోయింది. మొత్తం వంకాయ మొక్కలన్నీ తీసేసాం కదా. ఇంకా నెక్స్ట్ పసుపు, అల్లము, కొన్ని కందులు, కొన్ని బెబ్బర్లు, పల్లీలు, పసుపు అలాంటివన్నీ వేసుకోవాలనుకుంటున్నాము. ఈరోజైతే మస్తు అలసిపోయినాము, ఫుల్ అంటే ఫుల్. ఇక చెట్లు తీసేసినాం కదా, ఇక చిన్నవి పెద్ద టమాటాలు అన్నీ తెంపినాం. మెంతికూర కూడా మొత్తం హార్వెస్ట్ చేసినాం. బ్లాక్ వంకాయ, ముళ్ళ వంకాయ, గ్రీన్ వంకాయ వచ్చింది. దీని నిండా కూడా వంకాయలు పంచాలి ఇప్పుడు ఇవన్నీ. అండ్ ఇదంతా గోంగూర అనమాట. ఇన్ని వచ్చినాయి ఈరోజు. కానీ అలసట అయితే ఒక రేంజ్లో ఉంది. కాకపోతే మంచి విషయం ఏంటంటే మనకి వర్షం రాలేదు, అందుకే పనులన్నీ కూడా అయినాయి. ఇంకా టీ పెట్టుకొని టీ తాగి ఇంకా రిటర్న్ కావాలి. పందిరి కూడా అయిపోతుంది ఈరోజు అయితే. అదనమాట వీడియో. అలసిపోయి ఉన్నారు గోవిందమ్మ వాళ్ళు అందరం. ఇంకా పాలు తెప్పించేసి టీ పెట్టినా. ఈరోజు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా పాలు తీసుకురాలేదబ్బా, మర్చిపోయి వచ్చిన. లేట్ అయింది పాలు వచ్చేసరికి. ఇంకా టీ తాగి బయలుదేరాలి. సో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏవేవి పంటలు వేస్తే బాగుంటాయో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.